ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 5th సెప్టెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, ఏ రాష్ట్రానికి చెందిన కొరాపుట్ కలజేరా రైస్కు భౌగోళిక సూచిక అంటే జిఐ ట్యాగ్ లభించింది అంటే ఒడిస్సా అండి. సో ప్రత్యేకమైన స్మెల్ కావచ్చు, పోషక విలువలు కలిగిన ఒడిస్సాకు చెందిన కొరాపుట్ కలజేరా రైస్కు జిఐ ట్యాగ్ అయితే లభించింది. దీనిని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని కూడా పిలుస్తారండి. ఈ అత్యంత సుగంధ బియ్యం కొత్తిమీర గింజల వలె ఉంటాయి. ఈ బియ్యంలో ఔషధ గుణాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి, మధుమేహాన్ని నియంత్రిస్తాయి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందంట. అండ్ ఈ కొరాపుట్ జిల్లాలోని తొల్ల, పత్రపుట్, పుజారిపుట్ అండ్ మొహోలీ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని పండిస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం కార్డ్ ప్రైమ్ 2.0 అనే కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ అండి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సెప్టెంబర్ 1 నుంచి ఈ యొక్క కార్డ్ ప్రైమ్ 2.0 అనే ఒక కొత్త ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని అయితే లాంచ్ చేసిందనమాట. ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. ఆన్లైన్లోనే దస్తావేజులు తయారీ, స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద ఎక్కువసేపు వెయిట్ చేయకుండా, సో అక్రమాకుల ఆస్కారం లేకుండా కొత్త విధానం ఉంటుంది. వినియోగదారులు సొంతంగా ఆన్లైన్లో దస్తావేజుల వివరాలు నమోదు చేసుకొని ఫీజు చెల్లించే అవకాశం ఇస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లోనే దస్తావేజులు జారీ చేస్తారు. ఈ నెల 15 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తారు. దీనివలన రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ వస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఏమీ లేదండి, మధ్యవర్తితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పక్కన పెట్టేసి పూర్తిగా ప్రభుత్వము వినియోగదారుడి మధ్య కనెక్షన్ పెంచడం కోసం ఆన్లైన్ ప్రాసెస్ని పటిష్టం చేసిందనమాట, అంతే. తర్వాత థర్డ్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలోనే నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ను సర్బానంద్ సోనోవాల్ ప్రారంభించారు? ఎవరు సర్బానంద్ సోనోవాల్? కేంద్ర మంత్రి. ఓకే, ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం అండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర పోర్టుల నౌకాయాన శాఖల మంత్రి సర్బానంద్ సోనోవాల్. విశాఖలో 333.56 కోట్లతో దీన్ని నిర్మించారు. ట్రక్ పార్కింగ్ టెర్మినల్, OR1, OR2 కవర్డ్ స్టోరేజ్ యార్డులను కూడా కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్తో కలిసి ఆయన లాంచ్ చేశారు. అయితే సర్బానంద్ సోనోవాల్ ఏం మాట్లాడారంటే, ఈ టెర్మినల్కు 2000 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటర్ రేవుల్లో విశాఖ పోర్టు కూడా ఒకటని ఆయన చెప్పారు. 2030 నాటికి 9 లక్షల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని సృష్టించడమే మా ప్రభుత్వం టార్గెట్ అని ఆయన చెప్పుకొచ్చారు. సాగర్మాల పథకం కింద 5.6 లక్షల కోట్లతో 802 పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కేంద్ర ప్రభుత్వం 1.23 లక్షల కోట్ల రూపాయలతో 113 సముద్ర ప్రాజెక్టులను చేపడుతుందట. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, ఏ కామర్స్ సంస్థ భారతదేశంలోని ప్రకృతి ఆధారిత ప్రాజెక్టులలో $3 మిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా ప్రకటించింది అంటే అమెజాన్ అండి. సో అమెజాన్ అనేది మన ఇండియాలో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టులలో $3 మిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లుగా అనౌన్స్ చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టుల కోసం కేటాయించిన $15 మిలియన్ ఫండ్లో ఈ ఫండ్ ఒకటి అనమాట. అంటే ఆ ఫండ్లోది ఆ $15 మిలియన్ ఫండ్లో ఈ $3 మిలియన్ ఫండ్ని మన ఇండియాలో ప్రకృతి ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపయోగించడం కోసం అనౌన్స్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ కోసం అమెజాన్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్తో కలిసి పనిచేస్తారు. సో పశ్చిమ కనుమల్లో కమ్యూనిటీలు, సో అంటే పశ్చిమ కనుమల్లో ఉండే వైల్డ్ని, అంటే అక్కడ జంతువులను కావచ్చు, అక్కడ జీవ అవసరాలను పెంపొందించడం, సో అక్కడ సరైన ఎన్విరాన్మెంట్ వాటికి క్రియేట్ చేయడం ఈ ఫండ్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, సో జంతు జాతులను కాపాడటం ఈ ఫండ్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్గా అమెజాన్ ఇప్పుడేం కొత్తగా స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ అమెజాన్ వచ్చేసి పునరుత్పాదక శక్తిలో కూడా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇక్కడ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా సో ఈ పర్టికులర్గా ఏంటంటే వైల్డ్ లైఫ్కి సంబంధించి, వైల్డ్ లైఫ్ అంటే పర్యావరణానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇది.
తర్వాత ఫిఫ్త్ వన్, ఫెడరల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? సో ఫెడరల్ అనగానే మీకు గుర్తుకు రావాలి అమెరికా. ఓకే, ఆన్సర్ వచ్చేసి అర్జున్ గుప్తా. సో ప్రత్యేక పరిస్థితులు వెంచర్ క్యాపిటల్ సంస్థ అంటే స్పెషల్ సిచ్యువేషన్స్ వెంచర్ అంటే లేదా టెలిసాఫ్ట్ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ బిలీవర్ అయిన ఇండియన్ అమెరికన్ అర్జున్ గుప్తాను కొత్తగా ఏర్పాటు చేసిన ఫెడరల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీకి చైర్మన్గా అపాయింట్ చేశారనమాట. సో అమెరికాలో పనిచేస్తుంది అనమాట ఈ ఫెడరల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అడ్వైజరీ కమిటీ అనేది. దానికి మన ఇండియాకి చెందిన ఇండియా సంతతికి చెందిన వ్యక్తిని దానికి చైర్మన్గా నియమించుకోవడం జరిగిందండి. సో మొత్తం ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సలహా ఇచ్చేందుకు 14 మంది సభ్యులు ఉంటారు. అందులో అర్జున్ గుప్తా ఒకరు. ఓకే, సో ఈ కమిటీ ఏం చేస్తుంది? ఈ అడ్వైజరీ కమిటీ అనేది అమెరికాలో చిన్న వ్యాపారాలను, స్టార్టప్లకు ఆర్థిక సాయం చేసే ప్రైవేట్ ఫండ్లను ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం అనమాట. అంటే ప్రైవేట్ సంస్థల నుండి లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుండి ఫండ్ సేకరించి అమెరికాలో ఉండే స్టార్టప్స్ని కానీ చిన్న వ్యాపారాలని డెవలప్ చేయడం ఈ కమిటీ మెయిన్ ఉద్దేశం. తర్వాత 6th వన్, ఏఐఐటి భవనం లోపల గాలి నాణ్యత కోసం, ఏఐఐటి భవనంలో ఉండే లోపల గాలి నాణ్యత కోసం ఒక నవలా పరికరాన్ని అభివృద్ధి చేసింది. నవల అంటే ఒక చిన్న పరికరం అని అర్థం. ఆన్సర్ వచ్చేసి ఐఐటి జోధ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ పరిశోధకుల బృందం ఇండోర్లో పనిచేసేలా, ఓకేనా, అవుట్డోర్ కాకుండా ఇండోర్ అంటే లోపలలో గాలి, లోపలంటే భవనం లోపల, ఇండోర్ అంటే ఒక భవనం లోపల లేదా ఇంటి లోపల గాలి నాణ్యత కోసం ఒక చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారనమాట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైర్ల ద్వారా లాంగ్ లివింగ్ పొథోజన్లు అండ్ చిన్న సైజు ఎరోసోలలో సమర్థవంతంగా నిర్వహించబడవు. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్ద లొకేషన్లో కూడా ఎయిర్ని ఫిల్టర్ చేసే ఒక పరికరం అన్నమాట ఇది. ఓకే, సో ఇది కోల్డ్ ప్లాస్మా డిటర్జెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీపై ఆధారపడి 99.99% హానికరమైన వ్యాధి కారకాలను ఇది తగ్గించి మనకి గాలిని అందిస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ పరికరం చల్లని ప్లాస్మా డిటర్జెంట్ అయాన్లను కలిగి ఉన్న ప్రతికూల అయాన్ల యొక్క వాంఛనీయ సాంద్రతలను అలాగే పర్యావరణంలో ప్రకృతి పోలి ఉండే సానుకూల అయాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే గాలిలో ఉండే బ్యాక్టీరియాని, వివిధ వైరస్లని ఫిల్టర్ చేసి మనకు గాలిని అందిస్తుంది అనమాట. సో ఐఐటి జోధ్పూర్ యొక్క టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ సెంటర్ టీఏఎస్లో దివ్య ప్లాస్మా సొల్యూషన్స్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది. నెక్స్ట్ 7th వన్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. మన ఇండియాలో పునరుత్పాదక ఇంధన అభివృద్ధిని ఇంకా స్పీడప్ చేయడానికి ఆల్రెడీ రన్ అవుతుంది. సో దాన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఈడిఏ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాతో వీళ్ళిద్దరితో కలిసి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా మన ఇండియాలో ఈ పునరుత్పాదక ఇంధనాన్ని అభివృద్ధి చేయడంలో పర్టికులర్ ఏవైతే ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయో వాటికి ఈ బ్యాంకులు అనేవి సాయం చేస్తాయి వయా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది 1987లో ఇండియా ప్రభుత్వం కింద ఏర్పాటైన ఒక మినీ రత్న కంపెనీ అండి. తర్వాత 8, గయానాలో భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అమిత్ ఎస్ తెలంగ్. గయానాలో భారత తదుపరి అంటే నెక్స్ట్ హై కమిషనర్గా 2005 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్ అమిత్ ఎస్ తెలంగ్ అపాయింట్ అయ్యారనమాట. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. దౌత్యవేత్త ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ గయానాకి కొత్త హై కమిషనర్గా అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ 9, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యునిగా ఎన్నుకోబడిన భారతీయుడు ఎవరు? సో లోకేష్ సుజీ. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ బాడీ 3 ఇయర్స్కి, సో ఆ ఫెడరేషన్లో మెంబర్షిప్ కమిటీకి సో స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ అండ్ ఆసియానా స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ లోకేష్ సుజీని ఎన్నుకున్నారనమాట. అర్థమైందా? ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి మెంబర్గా మన భారతీయుని ఎన్నుకున్నారు. ఆయన పేరు లోకేష్ సుజీ. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ 2008లో ఏర్పాటైంది. దీని ఉద్దేశం స్పోర్ట్స్ని ప్రోత్సహించడం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనేది దక్షిణ కొరియాలో ఉన్న గ్లోబల్ ఆర్గనైజేషన్. దీని లక్ష్యం స్పోర్ట్స్ని చట్టబద్ధమైన క్రీడగా గుర్తించడం. ఏంటి ఈ స్పోర్ట్స్ అంటున్నారు ఏంటంటే దీన్ని ఈ స్పోర్ట్స్ అనొచ్చు, స్పోర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఈ స్పోర్ట్స్ ఆన్లైన్లో ఆడే ఏదైతే స్పోర్ట్స్ ఉంటుందో దాన్ని ఈ స్పోర్ట్స్ అంటారు. దీన్ని అభివృద్ధి చేయడం, దీన్ని చట్టబద్ధం చేయడం, దీన్ని ఒక క్రీడగా గుర్తించడం,
అనేది ఈ ఫెడరేషన్ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ 10, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏ దేశం ఆవిష్కరించింది? చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఇండియా అండి, మన భారతదేశం. భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఆవిష్కరించింది. హైదరాబాద్కి చెందిన రోబోటిక్స్ కంపెనీ అయిన గ్రీన్ రోబోటిక్స్ ఇంద్రజల్ పేరుతో ఈ కృత్రిమ మేధస్సు ద్వారా పనిచేసే యాంటీ డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేసింది. దానికి పెట్టిన పేరు ఇంద్రజల్. ఇంద్రజల్ వ్యవస్థ మన ఇండియాలో మొట్టమొదటి అండ్ అణు వ్యవస్థాపనలు, చమురు రిగ్గులు వంటి క్లిష్టమైన సౌకర్యాలను అలాగే పెద్ద ప్రాంతాలను ఇది కవర్ చేస్తుంది అనమాట స్వతహాగా. సో ఇంద్రజల్ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. డ్రోన్ రక్షణ సాంకేతికతలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఇంద్రజల్ మన ఇండియాలో పూర్తిగా అభివృద్ధి చేశారు. సాంకేతికత రక్షణలో దేశం యొక్క సామర్థ్యాలను ఇది ఇతర దేశాలకు చెప్తుంది, అంటే వీళ్ళు ఏదైనా చేయగలరని తెలియజేయవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. సో ఇంద్రజల్ ప్రపంచంలో ఏకైక వైడ్ ఏరియా కౌంటర్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, అంటే మనిషి లేకుండా పెద్ద ప్రాంతాలను గాలించగల సామర్థ్యం కలిగిన ఒక డ్రోన్ అనమాట ఇది. తర్వాత 11, ఇంటర్నేషనల్ ఇండియా 2023 టైటిల్ విజేత ఎవరు? ప్రవీణ అంజన్ అండి. ఉదయ్పూర్కి చెందిన 23 సంవత్సరాల ప్రవీణ అంజన మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 టైటిల్ని గెలుచుకుంది. ఈ అక్టోబర్ 2023లో జపాన్లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలో మన ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తారనమాట ఇప్పుడు ఆమె. ప్రవీణ అంజన తన చిన్న వయసులోనే మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. ఇటీవలే ఆగస్టులో మిస్ డివైన్ బ్యూటీ 2023 పోటీలో కూడా ఆమె గెలుచుకున్నారు. సో మిస్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక ప్రపంచ అందాల పోటీల్లో ఒకటి. అందం ద్వారా ప్రపంచ శాంతి అవగాహన ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మిస్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మిస్ ఇంటర్నేషనల్ శ్రీలంక, మిస్ ఇంటర్నేషనల్ పాకిస్తాన్, మిస్ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ ఇలా నిర్వహిస్తారు. ఆ పోటీల్లో ఆ దేశం నుండి ఎవరైతే ఆ టైటిల్ గెలుచుకుంటారో ఆ టైటిల్ గెలుచుకున్న వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ మిస్ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. అందులో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మిస్ ఇంటర్నేషనల్ అవుతారు. నెక్స్ట్ 12, ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 యొక్క ఫలిత పత్రాన్ని ఏ పేరుతో విడుదల చేసింది? సో ట్రెడిషనల్ అంటే సాంప్రదాయ మెడిసిన్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా రీసెంట్గా, మన ఇండియాలోనే జరిగింది. అది WHO మన భారత ప్రభుత్వం కలిసి నిర్వహించాయి. సో దానికి సంబంధించి ఒక పత్రాన్ని రిలీజ్ చేసింది. ఏ పేరుతో అంటే గుజరాత్ డిక్లరేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 యొక్క ఫలిత పత్రాన్ని గుజరాత్ డిక్లరేషన్గా విడుదల చేసింది. ఫలిత పత్రం అంటే ఏమీ లేదండి, సో అక్కడ నిర్వహించిన ఈ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఏ డెసిషన్స్ తీసుకున్నారో, ఎలాంటి మార్పులు రావాలని తీసుకున్నారో, అక్కడ ఏమేం కార్యక్రమాలు జరిగాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది పూర్తిగా మనకి గుజరాత్ డిక్లరేషన్లో చెప్తారనమాట. ఓకే, గుజరాత్ మేనిఫెస్టో అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే సాంప్రదాయ పర్టికులర్గా ఆరోగ్యంకి సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఒక విధంగా చెప్పాలంటే ఆయుర్వేదం, దీన్ని ప్రోత్సహించడానికి WHO ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, దానికి మన ఇండియా ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఈ డిక్లరేషన్లో ఒక భాగం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. నెక్స్ట్ 13, భారత్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2023 గురించి చెప్పాను, అందుకే ఇక్కడ మళ్ళీ ఫుల్ డిస్కషన్ చేయట్లా. తర్వాత 13, భారత ప్రభుత్వం ఎంతమంది ఉపాధ్యాయులను 2023కి జాతీయ అవార్డులకు ఎంపిక చేయబడింది? 75 మందిని సెలెక్ట్ చేసిందండి. మనందరికీ తెలుసు సెప్టెంబర్ 5 అనేది టీచర్స్ డే, అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు అనమాట. సో ఆయన ఒక గురువు, సో ఆయన శిష్యులు మీకంటూ ఒక డే ఉండాలని ఆయన్ని ప్రోత్సహించడం, ఆయన ఈ డేని ఒప్పుకోవడం, అంగీకరించడం ద్వారా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఆయన ఈ టీచర్స్ డే రోజు మనము బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేసి మన ఆల్ ఓవర్ ఇండియాలో అవార్డ్స్ ఇస్తాము. ఈ సంవత్సరం 75 మందిని సెలెక్ట్ చేశారు. అలాగా యునెస్కో, యునిసెఫ్ మరియు ILO వంటి సంస్థల ఆధ్వర్యంలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. బట్ మన ఇండియాలో సెప్టెంబర్ 5ని జరుపుకుంటాం. ఓకే, సో అయితే జాతీయ ఉపాధ్యాయ అవార్డుల లక్ష్యం ఏంటి, వాళ్ళకి ఎందుకు అవార్డులు ఇస్తున్నారంటే విద్యకు ఉపాధ్యాయులు చేస్తున్న సహకారం కావచ్చు, విద్యార్థుల జీవితాలపై వారు చూపే సానుకూల ప్రభావాన్ని గుర్తించడం ఈ డే ముఖ్య ఉద్దేశం. రివార్డులు ఏముంటాయంటే మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు, 50,000 నగదు ఇస్తారు, ఒక రజత పథకం ఇస్తారు, గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించే అవకాశం ఉంటుంది ఆ 75 మందికి. నెక్స్ట్ 14, ఏ భారత యువ అథ్లెట్లను స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ స్నేహపూర్వక రాయబారిగా సన్మానించింది? సో నీరజ్ చోప్రా అండి.
భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఒక మంచి గౌరవం దక్కిందని చెప్పాలి. తన కెరీర్లో నీరజ్ సాధించిన అసమాన విజయాలను గుర్తిస్తూ స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ స్నేహపూర్వక రాయబారిగా ఆయన్ని సన్మానించింది. భారత అథ్లెటిక్స్ దిగ్గజం నీరజ్ను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నామని ఆ దేశం చెప్తోంది. భవిష్యత్ తరాలకు అతను స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. నీరజ్తో కలిసి కొనసాగడం చాలా సంతోషంగా ఉందని స్విస్ పర్యాటక శాఖ చీఫ్ పాస్కల్ ఫ్రించ్ ఒక ప్రకటనలో చెప్పారు. ఒక విధంగా వాళ్ళ యొక్క పర్యాటకాన్ని ప్రమోట్ చేసుకోవడానికి నీరజ్ చోప్రాని స్నేహపూర్వక రాయబారిగా ఆయన్ని అపాయింట్మెంట్ అంటే సన్మానించుకున్నారు, ఆయనకి ఒక గుర్తింపు ఇచ్చుకున్నారు అంతే. తర్వాత 15 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 భారత జట్టు కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ అండి. ఐసీసీ వరల్డ్ కప్ 2023కి సంబంధించిన టీమిండియా జట్టుని అనౌన్స్ చేశారు. మొత్తం ఇందులో 15 మంది సభ్యులు ఉన్నారు. ఈ విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మీడియాకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ టీం మొత్తానికి కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటారు అండ్ వైస్ కెప్టెన్గా వచ్చేసి హార్దిక్ పాండ్యా ఉంటారు. మిగతా మెంబర్స్ మొత్తం లిస్ట్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.